సో ఇది రివ్యూ ఆఫ్ ప్రసన్నవదనం. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ఒక యాక్సిడెంట్లో మన హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ ప్రాబ్లమ్స్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన ప్లాట్. సో ఈ ప్లాట్ అనేది నేను మొత్తం మీ స్పాయిలర్ అయితే ఇవ్వలేదు, మనకు ట్రైలర్లో టీజర్లో వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. సో మూవీలో కూడా అదే ఉంది. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, డీసెంట్, బట్ ఇంకా కొంచెం బెటర్గా డీల్ చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ మూవీ గురించి ఈ వీడియోలో. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాస్ మనకు తెలుసు కలర్ ఫోటోతో మంచి యాక్టర్గా గుర్తింపు వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక 2-3 మూవీస్ చేసినా పర్వాలేదు, హిట్ అయ్యాయి. బట్ కలర్ ఫోటో అంత ఫేమ్ అయితే తీసుకురాలేదని చెప్పాలి. బట్ ఈ మూవీ ప్రసన్నవదనం విషయానికి వస్తే తన యాక్టింగ్ అనేది రెగ్యులర్గానే ఉన్నట్టు అనిపించింది. కొత్తగా ఏదో మనకి ఎక్స్ప్రెస్ చేసినట్టు యాక్ట్ చేసినట్టు అయితే అనిపించలేదు. రెగ్యులర్గా తన ప్రీవియస్ మూవీస్లో ఎలా అయితే యాక్ట్ చేసాడో ఆ విధంగానే అనిపించింది. అండ్ కొంచెం చేంజ్ చేస్తే బెటర్ అండ్ లుక్స్ కూడా సేమ్ యాస్టీస్ ఉన్నట్టే ఉన్నాయి. సో నెక్స్ట్ మూవీకి ఇంకా కొంచెం ఏమైనా చేంజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే రీసెంట్గా ఎవరూ తీయలేదు అండ్ నేను ఎక్కడ వినలేదు ఫేస్ బ్లైండ్నెస్ గురించి. అండ్ కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ కూడా కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఇంట్రడక్షన్ స్టార్టింగ్ మనకి పాయింట్లోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత కొన్ని కామెడీ కాన్వర్జేషన్స్, రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. మన ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఒక మంచి బ్యాంక్ అయితే మన ఇంటర్వెల్ అయితే వస్తుంది. సో అక్కడి వరకు మనకి బెస్ట్ అనిపించింది. బట్ దాని తర్వాత ఏమైందంటే కొంచెం స్లో అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్. అండ్ బాగా స్లోగా కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పెట్టినట్టు అనిపించింది. బట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే మళ్ళీ పికప్ అయ్యారని చెప్పాలి. అండ్ మూవీలో ఇంకో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రాశి సింగ్ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ మీరు చూస్తుంటే త్రూ అవుట్ ద మూవీ ఆ క్యారెక్టర్కి మీరు హుక్ అవుతారు. ఇంటర్వెల్ నుంచి మిమ్మల్ని ఇంకా కూర్చోబెట్టిందంటే ఆ క్యారెక్టర్ అనే చెప్పాలి. చాలా బాగా పెర్ఫామ్ చేశారు అండ్ మంచి క్యారెక్టర్ పడింది ఆవిడకి. అండ్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా పర్వాలేదు అనిపించింది. అండ్ హీరోయిన్ ఓకే అనిపించింది. అండ్ హీరోయిన్ మధ్య ఉన్న లవ్ సీన్స్ ఇంకా కొంచెం బెటర్గా రాస్తే బాగుంది అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ కూడా కొంచెం ఎంగేజింగ్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఏదో పాత లవ్ స్టోరీ చూసినట్టే ఫీల్ అనిపించింది నాకైతే. అండ్ అలాగే వైవర్ష ఓకే అంత తోపు పెర్ఫార్మెన్స్ అని చెప్పక్కర్లేదు, ఆయన క్యారెక్టర్ ఉన్నంతలో బాగానే చేశారు. అండ్ మిగిలిన కాస్ట్ కూడా ఓకేగా పర్లేదు అనిపించారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ది ప్లస్ అని చెప్పాలి. అండ్ సాంగ్స్ కూడా డీసెంట్. అండ్ దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ థీమ్ మ్యూజిక్ అని. అండ్ మనకి టీజర్లో ట్రైలర్లో కూడా వాళ్ళు ప్లే చేశారు. ఈ మ్యూజిక్ అనేది మనకి థియేటర్లో నుంచి బయటకు వచ్చినా సరే ఆ మ్యూజిక్ అనేది మన మైండ్లో హాంట్ అవుతానే ఉంటుంది. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ బెస్ట్ అని చెప్పాలి. అండ్ అక్కడక్కడ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ ఎడిటింగ్ కూడా డీసెంట్గా ఉంది, అంత గొప్పగా నేను చెప్పను కానీ పర్వాలేదు. అండ్ మిగిలిన విజువల్స్ అనేవి ఓకే. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ అయినా సరే ప్రొడక్షన్లో బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రతిదీ బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. అండ్ దాంట్లో చేసిన టీమ్ మెంబర్స్ కూడా బాగా ప్రమోషన్ చేశారు కాబట్టి కొంచెం ఈ మూవీ ఉందనేది కొంచెం ఆడియన్స్కి రీచ్ అయిందని చెప్పాలి. సో ఇది గైస్ ఈ ప్రసన్నవదనం మూవీ రివ్యూ. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ డీసెంట్. ఇంకా కొంచెం బెటర్గా డీల్ చేస్తుంటే ఈ కాన్సెప్ట్కి ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదని చెప్పాలి. సో ఈ మూవీని అయితే ఈ వీకెండ్ నేను రికమెండ్ చేస్తాను. సీటేజ్ థ్రిల్లర్ అయితే వైబ్స్ అయితే మీకు ఫస్ట్ హాఫ్లో వస్తుంది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సో ఇది ఈ ప్రసన్నవదనం మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.